నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. డాక్టర్ గారు, కొందరికి అవయవాలు అదురుతుంటాయి. అయితే ఇలా అవయవాలు అదురు జరిగిన చోటుని బట్టి లాభ నష్టాలు చెబుతుంటారు. ఇక్కడ ఈ అవయవం ఇలా అదిరితే లాభమని, అలాగే అక్కడ ఆ అవయవం అలా అదిరితే నష్టమని చెబుతుంటారు. అలాగే ఈ అవయవాల అదురు గురించిన లాభ నష్టాలు స్త్రీ పురుషుల్లో వేర్వేరుగా ఉంటాయని అంటారు. ఇదంతా ఏమిటంటారు? ముందు తెలుసుకోవాల్సిందంటే అవయవాల అదురు అనేది ఒక శరీరంలో జరిగేటి పరిస్థితి. అది చిన్న చిన్న పల్చని కండాలు ఉంటాయి మనకి. ఈ కంటి రెప్పలు అదరొచ్చు, నుదురు మీద అదరొచ్చు, బుగ్గలు అదరొచ్చు, కండాలు అదరొచ్చు, చర్మం దగ్గరికి అదరొచ్చు, అన్నీ అదురుతుంటాయి. వీటిని టిక్స్ అని అంటాం. టిక్స్ ఇలా మనకు తెలుసుని కంటికి ఒక్కోసారి కంటి రెప్ప ఇలా అదురుతుంటుంది, ఒక్కోసారి ఇక్కడ ఇలా అదురుతుంటుంది. దాదాపు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు అలాగే అనుభవం వస్తుంది. ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎప్పుడు వస్తుందో చెప్తే అలా వస్తుందో చెప్తా, కానీ అదురుతాయి. కానీ ఈ ఆస్తిక భాషలో ప్రతి దానికి కొన్ని పనికిరాని మూఢనమ్మకాలని ముడిపెడతారు. మగవాడికి కుడివైపు అదిరితే శుభం, ఆడదానికి ఎడవైపు కదిలితే శుభం. అక్కడ మళ్ళీ ఇక ఆడ మగ తేడా. కుడివైపు నాకు కన్నదితే నాకు శుభం కలిగినట్లు, ఎడవైపు కలిగితే అది ఇష్టం. మళ్ళీ నాకు ఆడదానికి ఎడవైపు కన్నదిరితే శుభం, కుడివైపు కలిగితే అశుభం. చూడుసులు తేడా మనిషి. ఆడదానికి మొగాడికి మళ్ళీ డిఫరెన్స్. ఈ అదురాన్ని బట్టి ఇవన్నీ రంగాను వీటిని ఏమంటారంటే, ముఖ్యంగా వీటిని ఏమంటారు వైద్య భాషలో టిక్స్ అని అంటారు, లేదా మజిల్స్ పాదం అంటారు, లేదా క్రాంప్స్ అంటారు. 3 విషయాలు నేర్చుకోసం. ఒకటి టిక్స్, టిక్ 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 కుట్టుకోవడం. కంటి కూడా ఒక్కోసారి కుట్టుకుంటుంది. టిక్స్ చాలా టిక్స్ ఉన్న కాదు. మజిల్స్ కండాలు ఒక్కోసారి ఇలా కుదురుతుంటాయి, ఇలా ఇక్కడ వదులుతుంటే పిక్కలు వదులుతుంటుంది, ఈయన వదులుతుంటాయి. టిక్స్ మజిల్స్ పాదం క్రాంప్స్ కూడా ఒకసారి బిగపట్టేస్తున్నాయి. అవన్నీ జబ్బులు అవేంటో మీరు చెప్తాను తర్వాత. కానీ ఈ రకమైన కండరాల వ్యాధుల్ని, నరాల వ్యాధుల్ని, మన కండరాలు చాలా పల్చని కండ, కన్ను ఉందనుకో, ఈ రెప్పని దీంట్లో పల్చని కండరం ఉంటుంది. రెబ్బన్ కంటే సన్నగా, రెబ్బన్ నుండి ఎంత పలచగా ఉంటుంది దానికంటే సన్నగా. మన మొహాన్న దాదాపు 70 రకాల కండరాలు ఉన్నాయి. 70 చిన్నవి, కొన్ని చిన్న ఇక్కడ 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 లెక్కడితే మన ముఖాన్ని అయితే మినిమం 70 కండరాలు ఉన్నాయి. చిన్న చిన్న కండరాలు. ఇవి ఒక్కోసారి అది ఇలా కదలచ్చు, ఇలా కదలచ్చు, ఇక్కడ కదలచ్చు, ఇలా కదలచ్చు, ఇలా కదచ్చు. ఇవి ఏ కండిషన్లో మీరు చెబుతాను. కానీ ఇవన్నీను ఒక రకమైన నరాల జబ్బులు కూడా కాదు, కొన్ని కండిషన్స్లో వస్తాయి. కొన్ని నరాల జబ్బులు వస్తాయి, కానీ కొన్ని కండిషన్లు వస్తాయి. చెప్తాను ఈ రంగాన్ని. ఇవన్నీ కూడా మామూలు. అంతేగాని అదృష్టం దురదృష్టం, ఆడవాళ్ళకి ఎడవైపు అదృష్టం, మగవాడికి కుడివైపు అదృష్టం, ఇవన్నీ మూఢనమ్మకాలు. ఆస్తికత్వం ప్రతిదానికి పనికిరాని సిద్ధాంతాలను ప్రవేశపెట్టి మనుషుల బుర్రలను పాడు చేసి సెంటిమెంటల్ని ఫూల్ చేస్తుంది ఆస్తికత్వం. ఆలోచింపజేయదు, విషయజ్ఞానం కలిగించదు, ప్రతి దానికి మూఢనమ్మకాన్ని పెడుతుంది ఆస్తికత్వం. ప్రతి దానికో మూఢనమ్మకానికి పెడుతుంది. లేకపోతే మగవాడికి కుడివైపు శుభం, ఆడదాడి ఎడవైపు శుభం. వాట్ ఈస్ నాన్సెన్స్? అసలు ఎంత ఇదేంటి అలాగా. మనకేంటంటే అంతేకాకుండా కొంతమందికి ఇక స్వరపేటికలో కంఠాలు ఉంటాయి, అక్కడ కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఒక్కోసారి మనకేం తిరుగుండి చిన్న చిన్న శబ్దాలు పెడుతుంటాయి. కానీ స్వరపేటికలు ఎలా అయితే ఇక్కడ కంఠాలు అదురుతుంటాయో, స్వరపేటికలు అదిరినప్పుడు కూడా మనకి అక్కడ గాలి బయటకు వచ్చినప్పుడు చిన్న శబ్దాలు వస్తుంటాయి. నిద్రపడి చూసినప్పుడు గురకు వచ్చింది, అది వస్తుంది లేదా, అలాగే వస్తాయి. చిన్న ఒక్కోసారి సౌండ్స్ వస్తుంటాయి, అది వస్తాయి. అలాగే ఒక్కోసారేమో ఇక ఈ స్వరపేటకు ఉండే కండాలు వచ్చారు. అలాగే వీటిని ఏమంటారంటే స్వరపేటకు వచ్చే దాన్ని ఫోనిక్ టిక్స్ అంటారు. ఫోనిక్ టిక్స్ అని, అదేనా స్వరపేట స్వరి. అదే ఇంకా వెర్బల్ టిక్స్ అని, వోకల్ టిక్స్ అని ఇలా అంటారు. అంతకని ఇంకేం కాదు. ఇక ఎక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయో చేసుకున్నాం. కొందరు ఈ టిక్స్ కండాలు కొన్ని అస్తవ్యస్తలు. ఎలా అంటే సోడియం, శరీరంలో మన సోడియం దిగిపోయింది. ముఖ్యంగా గుండె జబ్బులు వాళ్ళు తగిలినప్పుడు సోడియం దిగిపోయినట అని అంటుంటారు. పొటాషియం దిగిపోయింది,
ఇదైపోయినారు. ఈ సోడియం తగ్గిపోయినప్పుడు, పొటాషియం తగ్గినప్పుడు, కాల్షియం తగ్గినప్పుడు, మెగ్నీషియం తగ్గిపోయిన బాధ అయినప్పుడు వాటి వల్ల ఇంబ్యాలెన్స్ వచ్చి కండరాలు అదురు వస్తుంటుంది. మన శరీరంలో మన విరోచనాలు అయ్యి బాగాను, వాంతులు అయ్యాయి, ఎండలోకి వెళ్ళొచ్చాం, బాగా ఎండలోకి వచ్చాం, చెమట పట్టేసింది, చెమట ద్వారా సోడియం బయటికి వెళ్ళిపోయింది, లేదా బాగా విరోచనాలు అయిపోయాయి, సోడియం బయటికి వెళ్ళిపోయింది, వాంతులు అయ్యాయి, సోడియం పోయింది, పొటాషియం పోయింది, అయిపోయింది. పోయినప్పుడు ఈ అదురు వస్తుంటుంది. అరే జబ్బు అవి పోయాయి. మన శరీరంలో అన్ని బ్యాలెన్స్డ్గా ఉంటేనే చక్కగా నడుస్తుంది. ఏదో ఇంబ్యాలెన్స్ వస్తే ఇవన్నీ వస్తాయి. ఏమొస్తాయి? టిక్స్ లాంటివి వస్తాయి. వీటిని తీసుకుపోయి కుడివైపు లాభం, ఎడవైపు కుడివైపు మొగటి లాభం, ఎడవైపు ఆడదానికి లాభం, వాటిది నాన్ సెన్స్. ఇవి కరెక్ట్ ది డిఫెక్ట్. ఇప్పుడు ఎలక్ట్రాల్ పౌడర్ ఇస్తాం, ఏం ఇస్తాం? సోడియం విరోచనాలు అవుతాయి, సోడియం పొటాషియం ఆ గ్లూకోజ్ ఇవన్నీ కలిపి మనం ఇస్తున్నాం మన వాళ్ళకి. మీరు వాడవకో ఇగో ఈ టిక్స్ అని వస్తాయి, విరోచనాలు పోతాయి కదా, సోడియం పొటాషియం అన్నీ పోతాయి. అంచేత ఈ రంగా కాల్షియం దిగిపోతే వస్తుంది, మెగ్నీషియం దిగిపోతే వస్తుంది, కండరాల నొప్పులు వస్తాయి. కాల్షియం పోతే కండరాల నొప్పులు వస్తాయి, మెగ్నీషియం అయితే కండరాలు బిగపట్టేస్తుంటాయి, టైట్ అయితే వెళ్తుంటాయి. ఇవన్నీ అంచేత వీటికి లేని పనిపోయారు. అలాగే మనిషి బాగా అలసిపోయాడు అనుకో, పనిచేశాడు, బాగా అలసిపోయినప్పుడు కూడా దాని వరకు కూడా లేదు, నిద్ర సరిగా ఉండదు అనుకో, నిద్ర లేకపోతే వచ్చేస్తుంది. ఆహారం సరిగ్గా తీసుకోలేదు అనుకో, అప్పుడు వస్తుంది. ఈ రకంగా వీటిని ఏమంటారు? మెటబాలిక్ డిజార్డర్స్ అంటాం. మెటబాలిక్ డిజార్డర్స్లో అప్పుడు అవయవాల అదురు వస్తుంది. ఇది తెలుసుకోకుండా ఇవిలా వచ్చేప్పుడు మనం తగినంత సోడియం పొటాషియం మెగ్నీషియం కాల్షియం అవ్వడం చెప్పకుండా నీకు అదురు కుదివైపు కుదురుతుందా అయితే నీకు సుమే, ఎడవైపు కుదురుతుందా అయితే అశుభం, చూద్దాంలే, దానికి ఇది శాంతి చేద్దాం, వీడు చస్తాడు లోపల శాంతి అంటే. ఆడదానికి నీకు ఎడవైపు అబ్బో నీకు ఇలా అక్కడ వచ్చిందేమో వాంతులయ్యి విరోచనాలు అదురుస్తుంటే దాన్ని సోడియంని పొటాషియంని వాటిని రీప్లేస్ చేసిన పోయి ఇవి ఆ సెంటిమెంట్ చేసి అంటే ఆస్తికత్వంలో మనిషిని పనికి రాకుండా చేసి పాడు చేస్తాయి సెంటిమెంట్స్ అండి. ఈ అదురుల గురించి ఏంటి? అవయవాల అదురుకిను వాటి కనుక మెటబాలిక్ డిజార్డర్స్ ఇవన్నీ పోయాయి, పోతున్నప్పుడు వస్తున్నాయి. నిద్ర లేనప్పుడు వస్తాయి, చెమట బాపడితో వస్తాయి, ఎండలో తిరుగుతూ వస్తాయి, ఆకలి సరైన ఆహారం తీసుకోకపోతే వస్తాయి. అది గుర్తించాలి కానీ స్టూపిడ్లాగా మాట్లాడినవి నేను నో. అంచేత తెలుసుకోవాలి మనుషులకి. అలాగే ఇక ఎన్ని రకాల సెంటిమెంట్స్ ఉన్నాయి చూసారు. తలపై పైన ఇక్కడ తిరిగితే స్థిరాస్తి చేకూరుతుందంట. అది చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఆధార మార్గం అన్ని రకరకాలుగా చెప్పాం కదా. ఎండలో తిరిగితే వస్తుంది, నిద్ర మీద వస్తుంది, వాంతి అయితే వస్తుంది, విరోచన అయితే వస్తుంది, కండా దెబ్బలుండి వస్తుంది, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇలాంటి దానివల్ల వస్తుంది. అలాగ ఇక ఎదురుతుంటే నీకు స్థిరాస్తి ఉంటుందయ్యా, నీకు ఆస్తి వస్తుంది. చస్తాడు వాడికి ఈ చెత్త సెంటిమెంట్లు పెట్టగల. అలాగే లలాట భాగాన్ని అదినట్లయితే ఇల్లు మారడం కానీ వాడుకున్న పొజిషన్ మార్పడం కానీ అవుతుందంట. ఇక్కడ ఇలాగ తగులుతుంటే ఇలా కదులుతుంటే మనకు చాలా కామనే. ఇక్కడ ఇలా కదులుతుంటే వాళ్ళు ఇల్లు మారడం జరగాలట, లేకపోతే పొజిషన్ మారాలట. ఉన్న పొజిషన్ నుంచి ఏదో పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ మార్చుకోవాలట. ఎంత స్టూపిడ్ చూడు అసలు, ఎలా రాసేసారో. మూర్ఖులు రాయడం, వీళ్ళు మూర్ఖులుగా పాటించడం. అసలు ఈ ఆస్తికత్వంలో మనిషిని ఆలోచింపకుండా చేయడం అనేది సైన్స్ డెవలప్ అయింది కనుక ఆ రెండుకి అంత విలువ లేకుండా పోయింది. కానీ మొన్నటి దాకా ఈ మూర్ఖుల యొక్క రాతలే మనుషుల్ని పనికి రాకుండా తీసుకుని వచ్చాయి. రాసిన వాళ్ళు దుర్మార్గులు, తెలియని చెప్పు. అంతేగాని ఈ పనికిరానివన్నీ వాళ్ళు ఆపాదించలేండి. అసలు మనకు తెలియదని చెప్పు, ఏం పర్వాలా. ఎప్పుడైనా తెలియదని చెప్పండి, నేర్చుకోండి, సైన్స్ ముందుకు వెళ్తుంది. అలా కాకుండా ఇదే ముందే ఒక అబద్ధాలని దాని ఒక రంగా దాన్ని నిజాల్లాగా చాలామంది చేయడం అనేది ఎంత తప్పది. అలాగే కనుబొమ్మల మధ్య అదురు కలిగినట్లయితే స్నేహలాభం కలుగుతుంట. ఇక్కడ అదురుతుండకో ఇది కనుబొమ్మ, ఇది కనుబొమ్మ, ఇక్కడ అదురుండకో నీకు మంచి స్నేహితుడు దొరుకుతాడా, లేదా ఒక మంచి గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది, లేదా బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడు. అమ్మో ఇక్కడ ఇది ఏదో నిద్ర రాలేదు, కాల్షియం తగ్గింది, పొటాషియం తగ్గింది, అది రీప్లేస్ చేయాలి. కానీ
ఇక్కడ దొరుకుతుందా, అమ్మా నీకు మంచి గర్ల్ ఫ్రెండ్ దొరికింది అంటాడు ఒక అబ్బాయిని. అయితే అమ్మాయి నీకు మంచి బాయ్ ఫ్రెండ్ దొరుకుతాడే, బాయ్ ఫ్రెండే ఇటు సస్తాడు ఈ రీప్ చేయాల్సిన పోయి. అంటే మనుషుల్ని ఎలా చేసే చూడు. అలాగే కంటి కొసల యందు అదురు కలిగినట్లయితే, కంటి కొసలు ఇక్కడ కంటి కొసల అదురు కలిగినట్లయితే ఇష్టమైన వస్తువులు లభ్యమవుతాయట. నీకు ఏదైనా కావాలంటే ఇష్టం చీరో మంచి వాచియో లేకపోతే అలంకరణ వస్తువులో నీకు దొరుకుతాడు. ఇక్కడ దొరుకుతుంటే ఈ కంటి కోసం. అలాగే కంటి కింది భాగంలో అదురు కలిగితే అన్నింటికి విజయమేనట. ఇదంతా కాల్షియం తగ్గిను, పొటాషియం తగ్గిను, సోడియం తగ్గిన ఇది చూడు ఎలాగ ఆస్తికత్వంలో ఎలాంటి చేశారు. ముక్కు వదిలినట్లయితే సుఖసౌఖ్యములు లభిస్తాయట. వాడికి ఇదంతా జలుబు చేసి వాడికి వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తే వాడికి మూవ్ చేస్తారు. చిక్కిళ్ళు ఎదిరినట్లయితే పురుషులకు స్త్రీలాభం కలుగుతుందట. అంటే ఒక మంచి అమ్మాయి దొరుకుతున్న వాడికి ఎంజాయ్ చేయడానికి. పురుషులు కూడా చిక్కిళ్ళు ఎదిరినట్లయితే అదినట్టే పురుషులకు స్త్రీలాభం కలుగుతుంట. భుజములు ఎదిరినట్లయితే కోరినవన్నీ నెరవేరుతాట భుజాలు ఇలా అంటుంటేది. అలాగే నాభి కింద అదిరితే పురుషులకు స్త్రీలాభం, నాభి కింద బుడ్డి కింద అదినట్లే స్త్రీలాభం, స్త్రీలకు పురుషులాభం ఉంటుందంట. ఆహా, అక్కడ మళ్ళీ ఎలా కల్పిస్తారో చూడు. ఈ రకంగా శరీరంలో ప్రతి స్థానం గురించి లేనివన్నీ చెప్పడం జనాన్ని ఫూల్స్గా చేయడం అనేది ఈ ఆస్తికత్వానికి చెల్లింది. ఎందుకంటే ఆస్తికత్వం ఆలోచించమనివ్వదు, ఆలోచించలేదు, మూర్ఖంగా ఉంచుతుంది. ఏ మతమైనా సరే ప్రతి మతం కూడా మనిషి వాడికి అబద్ధాలన్నీ పుట్టి అసలు దేవుడే అబద్ధం చుట్టూతా 1000 అబద్ధాలు. ఒక అబద్ధం ఆడితే 100 అబద్ధాలు ఆడొస్తుంది. అది నిజం చూపించడానికి ఒక అబద్ధం చేయాలి. అలాగనే దేవుడే అబద్ధం, ఆ దేవుడే అబద్ధాన్ని సృష్టించడం కోసం చుట్టూ ఇన్ని అబద్ధాలు, పనికిరాను చెత్త చెదారం అంతా మున్సిపాలిటీ డ్రైనేజీలో ఉన్న చెత్త అంతా అక్కడ తీర్చాం. మున్సిపాలిటీ డ్రైనేజీ ఆ కంపు కొట్టేదాన్ని కూడా దానికి ఎంతో ఆపోదించి పెట్టారు. ఇదంతా అంచేత ఆలోచించండి. ప్రతి వ్యక్తికి మేధస్సు ఉంది, విజ్ఞత ఉంది, వివేకం ఉంది, విజ్ఞత ఉంది, ఆలోచించే శక్తి ఉంది, సృజనాత్మకత ఉంది, పరిశీలించే శక్తి ఉంది, పరీక్షించే శక్తి ఉంది, పరిశోధించే శక్తి ఉంది. చేయండి. అంతేగాని మూర్ఖంగా అయితే నమ్మద్దు. అప్పుడే మనిషికి ప్రగతి. లేకపోతే మనిషి మూర్ఖులతో సమానం అవుతాడు. అవయవాలు అదరడానికి నరాల బలహీనత లాంటి చిన్న బలహీనత మాత్రమే కారణం. ఇది ఎటువంటి పెద్ద అనారోగ్యము కాదు. అలాగే దీనివల్ల లాభ నష్టాలు ఉండవు. తెలుసుకున్నారుగా? ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.